కార్తీక దీపం 2 కథ మొత్తం మారిపోయింది. ఇది నవ వసంతం అన్న పేరుకి తగ్గట్లుగా 720 ఎపిసోడ్ల తరువాత నవ వసంతం మొదలైంది. ఈ కొత్త కథలో పాత్రలు, పాత్రధారులు పూర్తిగా మారిపోయారు. దీప, మాలినులు ఎదురుపడడంతో నిన్నటి ఎపిసోడ్లో ఉత్కంఠగా మారింది. దీప ఎవరో తెలిసి కూడా "నువ్వు నా దగ్గర వంట మనిషిగా పనిచేస్తావా" అని అడిగి అవమానిస్తుంది మాలిని. ఇక ఈ రోజు జూలై 11 రాత్రి ప్రసారం కాబోయే కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లో ఏమైందంటే, దీప జోష్న రెస్టారెంట్ సీఈఓ అని మాలినికి తెలియదని అనుకుంటున్నావా? ఆ మనిషికి అన్నీ తెలిసే కావాలని అడుగుతుంది అని అంటాడు శివనారాయణ. ఇంతకీ ఈమె ఎవడ తాతయ్య అని అంటుంది దీప. నీకు అత్త అవుతుందమ్మా, ఈమె నా కోడలు సుమిత్రకి వదిన అని అంటాడు దక్షిణామూర్తి. మా అమ్మకి వదిన అంటే నాకు అత్త, అమ్మ వాళ్ళ అన్నయ్య భార్య అన్నమాట అని అనుకుంటుంది దీప. మనుషుల్ని పరీక్షించడానికి కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారమ్మా, మనం ఇలాంటి వారికి దూరంగా ఉండాలి అని అంటాడు శివనారాయణ. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దూరం కావు బాబాయ్ అని మాలిని అంటే, ఇలాంటి విలువ లేని మనుషులతో వాదన అనవసరం అంటాడు ముసలోడు. విలువల గురించి మీరే మాట్లాడాలి బాబాయ్. కూతుర్ని ఇంట్లో నుంచి పంపించేసినప్పుడు ఏమైంది బాబాయ్ నీ విలువ? పెళ్ళైన మనవణ్ణి నడి రోడ్డుపైకి గెంటేసినప్పుడు ఏమైంది నీ విలువ? ఆస్తిలో మాట పంచాల్సిన మనవణ్ణి ఇంటి డ్రైవర్ని చేశావు. కూతురు కోడల్ని ఇంటి పని మనిషిని చేశావు. పని మనిషిని సీఈఓ చేశావు. మా బ్రహ్మదేవుడు రాసిన రాతల్ని కూడా మార్చి రాసేస్తున్నావు. సొంత వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం నీకు అలవాటే కదా బాబాయ్ అని కౌంటర్ ఇస్తుంది మాలిని. జీవితాలు మార్చడం గురించి నీలాంటి వాళ్ళు మాట్లాడకుండా ఉంటేనే మంచిది. నీలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు అంటూ దక్షిణామూర్తిని చూస్తాడు శివనారాయణ. అయినా నువ్వు నన్ను వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. నేను దుర్మార్గుణ్ణైతే వీళ్ళంతా నాతో ఉండేవాళ్లే కాదు. నిజాయితీగా బతికే నాకు, నమ్మక ద్రోహం చేసే మీకు చాలా తేడా ఉంది. నీ వైపు ఎంతమంది ఉన్నారు, నా వైపు ఎంతమంది ఉన్నారు అని అంటాడు శివనారాయణ. ఇలాంటి దుర్మార్గుడితో నువ్వు మాట్లాడటమే తప్పు అమ్మా అని అంటాడు దక్షిణామూర్తి. ఇంతలో కార్తీక్ కలుగజేసుకొని, ఏంటి తాత ఇది, మీరు గొడవ పడ్డానికే ఎదురుపడినట్లుగా ఉంది. చూడండి దక్షిణామూర్తి గారు, గతంలో ఏం జరిగిందో వదిలేయండి. మేం మీ జోలికి రావడం లేదుగా. కలిసి సంతోషంగా ఉండలేకపోతున్నప్పుడు విడిపోవడమే మంచిది. అది భార్యాభర్తలైనా, 2 కుటుంబాలైనా సరే. మీ వ్యాపారం మీరు చేసుకోండి, మీ వ్యాపారం మీరు చేసుకోండి అని అంటాడు కార్తీక్. ఆ మాటతో దక్షిణామూర్తి, మర్చిపోవాలా? చేసిన పాపం మనిషి నీడలాంటిది, అది జీవితాంతం వెంటాడుతుంది. ఈ కుటుంబం కారణంగా నా కోడలు అని ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటే, ఆగండి మామయ్య అని ఆపేస్తుంది మాలిని. ఆగండి మావయ్య అని ఆపేస్తుంది మాలిని. చెప్పాల్సిన సందర్భం ఇది కాదు. చూడండి బాబాయ్, మా ఇంటి ఆడపడుచు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ హోమం చేయడానికొచ్చాం. ఎవరిని బాధ పెట్టాలని కాదు. చాలా ఏళ్ల తరువాత నా ఆడపడుచుని చూశాను. నా మేనకోడల్ని చూశాను. కాంచన కొడుకుని చూశాను. వాడి భార్యని చూశాను. అదిగో పారిజాతాన్ని కూడా చూశాను అని అంటుంది మాలిని. నేనంటే నీకు ఎంతమంటో నాకు తెలిసే, నీతో చచ్చినా మాట్లాడను అని అంటుంది పారిజాతం. దశరథన్నయ్య, కాంచన తప్ప మీ కుటుంబం మొత్తాన్ని కలిశాననే ఆనందం ఉంది. నేను అందరినీ గుర్తుపట్టాను కానీ కుర్రోడ్ని గుర్తుపట్టలేదు. ఎవరు ఈ అబ్బాయి? కార్తీక్‌కి తమ్ముడు కాదు కదా అని అంటుంది మాలిని. కాదు అని అంటాడు కార్తీక్. మరి ఎవరతను అని గుచ్చి గుచ్చి అడుగుతుంది మాలిని. అతను పరిచయం చేయాల్సినంత ముఖ్యమైన వ్యక్తి కాదులేండి అని అంటాడు జోష్న. ఓ, అలాంటివాడు మీకు దగ్గరగా ఉన్నాడంటే అని మాలిని అంటే, అతనికి మాకు రక్త సంబంధం లేదు కానీ తను కూడా మా కుటుంబంలో వ్యక్తి అంటాడు శివనారాయణ. మీరు చాలా మంచివారు బామాయ్. మీ మనసులో అందరికీ స్థానం ఉంటుంది అని మాలిని అంటే, కొందరికే ఉంటుంది అని పళ్ళు నూరేస్తుంటాడు శివనారాయణ. ఏదేమైనా దీపా, కార్తీక్లు మా మామయ్య గారి ప్రాణాలను కాపాడారు. మీ మేలును ఎప్పటికీ మర్చిపోలేను అని అంటుంది మాలిని. దయచేసి మర్చిపోండి, అది మీకు మంచిది, మాకు మంచిది అంటూ ఆవేశంగా అందరినీ తీసుకొని వెళ్ళిపోతుంది సుమిత్ర. అందరూ వెళ్తారు కానీ మన హీరో హీరోయిన్లు దీపా, కార్తీక్లు మాత్రమే అక్కడ ఉంటారు. దాంతో మాలిని, చూడు దీపా, నా పేరు మాలిని, గుర్తుపెట్టుకో. భవిష్యత్తులో మనం మళ్ళీ మళ్ళీ కలుస్తాం. నీకు ఏం సాయం కావాలన్నా ఈ మాలిని ఉంటుంది అని అంటుంది మాలిని. మనకి మనం చాలే దీప, పద అని అంటాడు కార్తీక్. ఇక దీప వెళ్ళిపోతుంటే, ప్రసాదం మాత్రం చాలా బాగుంది అని అంటుంది మాలిని. అనంతరం జోష్న దగ్గరకు వెళ్ళిన మాలిని, చాలా అందంగా ఉన్నావు మెనకొడలా అని అంటుంది. జో మాట్లాడకుండానే వెళ్ళిపోతుంది. ఇక దీప అత్త అంటూ కొత్త రాగం అందుకుంది మాలిని గురించి. నాకు ఓ అత్త ఉందని తెలుసు. ఈ రోజు కళ్ళ ముందుకి వచ్చింది. అత్త ఉంటే మామ కూడా ఉండాలి కదా. వాళ్ళంతా ఎక్కడున్నారు ఇన్నాళ్ళు అని అంటుంది దీప. వాళ్ళ గురించి మనకెందుకు దీప, తాతకి శత్రువులు అంటే మనకి శత్రువులే, వదిలేయొచ్చు కదా అని అంటాడు కార్తీక్. అలా అనుకుంటే అమ్మకి పుట్టిన ఇల్లుంది కదా అని దీప అంటే, ఏదని అత్తే చెబుతుంది. నువ్వు కొత్త తలనొప్పులు పెట్టుకోకు అని అంటాడు కార్తీక్. నేనేమో వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పలేదు కదా, నాపై కోపం ఎందుకు అని అంటుంది దీప. ఆమె నువ్వు అనుకున్నంత మంచి మనిషేం కాదు, పైకి ఒకలా లోపల మరోలా ఉండే మనిషి అని అంటాడు కార్తీక్. ఇంతలో సూరజ్ రావడంతో, హాయ్ బ్రదర్, నేను తాతని తీసుకొని ఇంటికి వెళ్తాను, నువ్వు దీపని తీసుకొని ఆఫీస్కి వెళ్ళు అని అంటాడు కార్తీక్. దాంతో సరేనని అంటాడు సూరజ్. ఇంతలో అక్కడ జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని చూసి, చూసావా మమ్మీ, నీ పేరుతో అన్నదానం చేస్తూ
చేయిస్తున్నారు అని కావాలని అంటుంది జ్యోష్న. కూతురు పేరుతో నలుగురి కడుపు నింపగలిగాను కానీ ఆ కూతురితో నాన్న అని పిలిపించుకోలేకపోయాను అని బాధపడతాడు దక్షిణామూర్తి. వీళ్ళు దగ్గర వాళ్ళని కలుపుకోవాలని చూస్తున్నారంటే మనం ఊహించని ప్రమాదం ఏదో ఉన్నట్టే లెక్క. జ్యోష్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. వాళ్ళు ఎదురుపడే శత్రువులు కాదు, వెన్నుపోటు పొడిచే శత్రువులు. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు శివనారాయణ. నువ్వెంత జాగ్రత్తగా ఉన్నా నిన్ను దారిలోకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు శివనారాయణ అంటాడు. ఇంతలో మాలిని, నీ కూతుర్ని మళ్ళీ నీ దగ్గరకు చేరుస్తా, రాసి పెట్టుకోండి. మీ మీ కూతురు కోసం హోమం చేస్తుంటే ఆ కూతురే వచ్చింది చూసారా అని అంటుంది మాలిని. ఎక్కడ ఏది దానంతటా అది జరగలేదు మావయ్య, అన్నీ నేను ప్లాన్ చేసినట్లు జరుగుతున్నాయి. ఆ విషయం నీకు తెలియదు అంతే అని తనలో తాను అనుకుంటుంది మాలిని. ఇక సూరజ్ జ్యోష్ణని బైక్ పై తీసుకొని వెళ్తూ ఎప్పటిలాగే ఏడిపించడం, ఆమె మండిపడడంతో నేటి ఎపిసోడ్ అలా సాగిపోయింది.